ప్రస్తుతం టాలీవుడ్ గురించి ప్రపంచం మొత్తం చెప్పుకుంటోంది. బాహుబలి, పుష్ప, RRR, కల్కి వంటి పాన్ ఇండియా సినిమాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా రేంజ్ను పెంచాయి. ఆ సినిమాలకే కాకుండా అందులో నటించిన హీరోలకు కూడా అంతే గుర్తింపు వస్తోంది. ఆ గుర్తింపుతోనే మేడం టుసాడ్స్ మ్యూజియం ఆర్గనైజర్స్ తెలుగు హీరోలకు అరుదైన అవకాశాలు ఇస్తోంది. ఇప్పటి వరకు వేరే ఇండస్ట్రీలకే పరిమితమైన ఈ గౌరవం ఇప్పుడు తెలుగు హీరోలకు సైతం దక్కడం విశేషమనే చెప్పాలి. ఇక తాజాగా ప్రముఖ టాలీవుడ్ హీరోకు ఇటువంటి అవకాశం వచ్చింది. ఈ టాలీవుడ్ నుండి మరో హీరో లండన్లో గౌరవం దక్కించుకోబోతున్న ఆ హీరో ఎవరో చూద్దాం. లండన్లోని ప్రతిష్టాత్మక మేడం టుసాడ్స్ వ్యాక్స్ మ్యూజియం కి ఎంతో గుర్తింపు ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆయా రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖుల మైనపు బొమ్మలు ఈ మ్యూజియంలో ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తెలుగు సినిమాకు అంతర్జాతీయ సొబగులు అద్దిన ప్రముఖ హీరోలు ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ విగ్రహాలను మేడం టుసాడ్స్ వ్యాక్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో టాలీవుడ్ హీరో రామ్ చరణ్ కూడా చేరుతున్నట్లు సమాచారం. లండన్ లో ఉన్న మేడం టుసాడ్స్ మ్యూజియం వాళ్లు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు టాలీవుడ్ టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ కి ఉన్న పాపులారిటీ, ఫాలోయింగ్ ని తెలుసుకున్న మేడం టుసాడ్స్ మ్యూజియం వాళ్లు వెంటనే ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారంటున్నారు. గేమ్ చేంజర్ సినిమాలో తన షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల ఫ్యామిలీతో కలిసి జరిగిన పెళ్లి వేడుకలకు వెళ్లిన రామ్ చరణ్ అక్కడి నుండి స్పెషల్ ఫ్లైట్ లో లండన్ చెక్కేశారు. ఈ లండన్ టూర్ కి ప్రధాన కారణం మేడం టుసాడ్స్ మ్యూజియం ఆహ్వానమే అంటున్నారు. దాదాపు 2 వారాలు హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేయాలని భావించిన రామ్ చరణ్ పనిలో పనిగా మేడం టుసాడ్స్ మ్యూజియం తయారు చేస్తున్న మైనపు బొమ్మకు అవసరమైన కొలతలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే మేడం టుసాడ్స్ మ్యూజియం ఏర్పాటు చేస్తున్న విగ్రహానికి మరో విశేషం ఉందని అంటున్నారు. రామ్ చరణ్ ఎంతో ఎక్కువగా అభిమానించే తన పప్పి రైమ్ను పట్టుకుని ఉన్న విగ్రహాన్ని ఈ మ్యూజియం వాళ్లు ఏర్పాటు చేయబోతున్నారట. మొత్తానికి రామ్ చరణ్ మైనపు విగ్రహం లండన్ లో ఏర్పాటు చేయడంపై మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక లండన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే బుచ్చిబాబు సినిమా వర్క్ స్టార్ట్ చేస్తాడంటున్నారు.